नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि आदिलाबाद शहर के लोगों की समस्याओं का कई सालों से समाधान नहीं हुआ है और समस्याओं की वार्डवार पहचान कर चरणबद्ध तरीके से उनका समाधान किया जाएगा। गुरुवार को महालक्ष्मी वाड़ा में क्षतिग्रस्त सड़कों की 85 लाख रुपए की लागत से मरम्मत की गई। महालक्ष्मी वाड़ा में 30 लाख रुपए की लागत से साइड नाले और सीसी सड़कों के निर्माण के लिए भूमि पूजन समारोह आयोजित किया गया और 1 लाख रुपए की लागत से पानी की जरूरतों के लिए 6 लाख क्षमता वाली ओसर पानी की टंकी के निर्माण के लिए भूमि पूजा समारोह आयोजित किया गया। इस अवसर पर विधायक ने कहा है कि 11 करोड़ रुपए की धनराशि से कस्बे के विभिन्न वार्डों में विभिन्न कार्य शुरू किए गए हैं। उन्होंने कहा है कि अमृत योजना के तहत 300 करोड़ रुपए की लागत से कस्बे में पाइपलाइन, भूमिगत जल निकासी व्यवस्था और OHSR टैंकों का निर्माण कार्य कराया गया है। अधिकारियों को निर्देश दिए गए हैं कि वे स्वीकृत कार्यों को यथाशीघ्र पूरा करें तथा विकास कार्यक्रमों में इस प्रकार से पूरा करें कि वे जनता के लिए सुलभ हो सके। उन्होंने अधिकारियों को गुणवत्तापूर्वक कार्य करने की सलाह दी गई। वे गुणवत्तापूर्वक कार्य करना चाहते हैं जो स्थायी हो और ठेकेदारों को लाभ पहुंचाए, न ही केवल कार्य जो सरकार उन्हें देती है। उन्होंने कहा है कि केंद्र व राज्य सरकार के सहयोग से अन्य विकास कार्यक्रम भी चलाए जाएंगे। कार्यक्रम में उपस्थित भाजपा नेता केशव महेंद्र और आदिलाबाद शहर को तेलंगाना राज्य का आदर्श शहर बनाया जाए, आदिनाथ, स्वप्निल और अन्य शामिल रहे। ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలన్న ఆలోచనతోని TIFDC నిధులతోని రైల్వే, నేషనల్ హైవే RUB దగ్గర నుండి మహాలక్ష్మివాడ వరకు ఆ చెడిపోయినటువంటి రోడ్ అంతా కూడా కొత్త రోడ్ వచ్చే విధంగా 85 లక్షల రూపాయల నిధులతో, మరి అదేవిధంగా 30 లక్షల రూపాయలతో మహాలక్ష్మివాడలో సైడ్ డ్రైన్, అదేవిధంగా CC రోడ్, మరో 1 కోటి రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాలక్ష్మివాడ అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల ప్రజల నీటి అవసరాల కొరకు 6 లక్షల లీటర్ల కెపాసిటీ గల OHSR నిర్మాణానికి ఈరోజు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాక పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వార్డుల వారీగా గుర్తించి మరి ఇప్పటికే 11 కోట్ల రూపాయల మంజూరుతో పలు పనులు మున్సిపాలిటీ TIFDC నిధులతో ప్రారంభించడం, అదేవిధంగా అమృత్ పథకంలో కూడా దాదాపు 300 కోట్ల రూపాయలతో పట్టణంలో అది పైప్ లైన్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా OHSR ట్యాంకులు కావచ్చు, ఈ రకంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఆదిలాబాద్ పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మంజూరైనటువంటి యొక్క పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేటటువంటి విధంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేయాలని, అదేవిధంగా పనులను కూడా క్వాలిటీ నాణ్యతతో కూడినటువంటి పనులు చేయాలా. ప్రభుత్వం ఇచ్చినటువంటి పనులు కదా అని ఏదో కాంట్రాక్టర్లకు లాభం చేసే విధంగా కాకుండా అది ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచే విధంగా ప్రజల కొరకు ఉపయోగపడే విధంగా అధికారులు కూడా నాణ్యత మీద దృష్టి పెట్టి పనులు పూర్తి చేయాలని నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆదిలాబాద్ లో జరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణతో ఆదిలాబాద్ పట్టణంలో మిగతా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ఈ ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నం, నా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇంకా పలు వార్డులలో ఏవైనా సమస్యలుంటే నాకు నేరుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. నేను తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. మరొకసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, మంజూరైనటువంటి పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా.